నమస్తే మాస్టర్స్. ముందుగా మన గురువుగారైన పత్రిజీ మాస్టర్‌కి ప్రణామాలు తెలుపుతూ, అలానే మనందరి గురువైన వంశీకిరణ్ మాస్టర్‌కి ప్రణామాలు తెలుపుతూ, మిగతా అసెండెడ్ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ అందరిని పిలుద్దాం. అందరికీ నమస్కారం మాస్టర్స్. నా పేరు కీర్తి. ఆహ్, సారీ ఒక్క సెకండ్. యాహ్! సో, ఇవాళ మన టాపిక్ అనుభవాలు. సో, అనుభవం అనుభవం అంటే మనము యూజువల్‌గా ఎక్స్‌పీరియన్స్ అనుకుంటాం. అంటే ఇప్పుడు నన్నెవరైనా తిట్టారనుకోండి, నేను ఆ మాట పడ్డం, లేదంటే నాకు నాకు నచ్చిన పని జరిగింది. సో, నేను ఆనందపడతాను. సో, ఈ ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ నేనేదైతే అనుభూతి చెందుతానో, అది అనుభవం అంటాం. అంటే నేను అనుభూతి చెందాను. అది ఆ సిట్యుయేషన్ అవ్వచ్చు, అలాంటి సిట్యుయేషన్స్ అవ్వచ్చు, లేదంటే ఆహ్, నాకు కావాల్సింది నాకు దొరికినప్పుడు అది కూడా ఒక అనుభవమే. అంటే అది వస్తువైనా, ఏదైనా. అంటే నాకు కావాల్సింది నాకు దొరికినప్పుడు దాన్ని మనం అనుభవం అంటాం. హ్మ్. కానీ నిజంగా అనుభవం అంటే ఏంటి? అంటే అది మనల్ని ఎలా మారుస్తుంది అనేది ఇవాళ మనం తెలుసుకుందాం మాస్టర్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏదైతే అనుభూతి చెందుతామో, అది మన క్యారెక్టర్ అవుతుంది. అంటే మనలో ఒక జ్ఞాపకంగా మిగులుతుంది. ఆ జ్ఞాపకం వల్ల మనము వేరే వేరే యాక్షన్స్ తీసుకుంటూ ఉంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఫుడ్ తిన్నాననుకోండి. నాకది బాగా నచ్చింది. సో, తిన్నాక నచ్చింది కాబట్టి అది నాకు మంచి ఫీలింగ్ ఇచ్చింది. సో, అది నా మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఆ ఫుడ్ తినాలి అని నేను అనుకుంటాననమాట. అలా ప్రతిసారి ఇప్పుడొకటి నచ్చితే మళ్ళీ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మళ్ళీ మనం క్రియేట్ చేయాలి అని అనుకుంటాం. అదే మనకేదైనా నచ్చలేదనుకోండి, సపోజ్ ఒక వ్యక్తితో ఉంటే మనకు నచ్చలేదు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఆ వ్యక్తిని కలవాలంటే మనం కొంచెం హెసిటేట్ జేస్తాం. ఎందుకులే అంటే ఎందుకంటే మనకి లాస్ట్ టైమ్ కలిసింది మనకి ఎందుకో నచ్చలేదు. అది ఏ రీజన్ అయినా అవ్వచ్చు. కానీ మనకది నచ్చలేదు. సో, అలాంటి వాటిని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక అనుభవం అనేది మనకి ఫస్ట్ ఒక జ్ఞాపకంగా మారుతుంది. అది మనకు నచ్చిందా? లేదా? అనే దాన్ని బట్టి మనకు అనుకూలంగా ఉందా? లేదా? మనకు నచ్చిందా అని కూడా కాదు. మనకది అనుకూలంగా ఉందా? లేదా? అని దాన్ని బట్టి మళ్ళీ అది మనకు కావాలా? వద్దా? మళ్ళీ మనం దాన్ని క్రియేట్ చేయాలా? అనుకుంటూ ఉంటాము. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అయితే మనం దాన్ని ఎంత గుర్తు తెచ్చుకుంటామంటే, తెలియకుండా మళ్ళీ మనం దాన్నే మేనిఫెస్ట్ చేస్తామనమాట. అదే మేనిఫెస్టేషన్. సో, ఆఫ్‌కోర్స్ కొన్ని సిట్యుయేషన్స్ అనేది కర్మ వల్ల మన లైఫ్‌లో అవుతూ ఉంటాయి. కానీ నేనేం చెప్తానంటే ఆహ్, కొన్ని మనం తెలియకుండానే మేనిఫెస్ట్ చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని కలిస్తే నాకు నచ్చలేదు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఈ మనిషిని కలవబోతున్నాను నేను అనుకుంటే, మళ్ళీ నేను పాత జ్ఞాపకాలే గుర్తు చేసుకుంటాను. ఓహో! మళ్ళీ ఈ మనిషితో ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని మనం ప్రతిదానికి కొన్ని కొన్ని రూల్స్ డిఫైన్ చేసుకుంటామనమాట. ఓహో! ఈ మనిషితో ఇలా జాగ్రత్తగా ఉండాలి. తను ఇలా, ఇలా అని మనం అన్నీ అనుకోని నెక్స్ట్ టైమ్ జాగ్రత్తగా ఉండాలి అని ఎళ్తాము. లేదంటే మనం ఎలా ఉండాలని ట్రై చేసినా వాళ్ళు ఉండే తీరు బట్టి మనం మళ్ళీ మనకలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎళ్ళే ముందే మనం ఒకటి ఆల్రెడీ ఊహించుకుంటున్నాం కాబట్టి మేనిఫెస్ట్ చేస్తాం. సో, ఈ మేనిఫెస్టేషన్ కూడా పక్కన పెడితే అసలు ఈ అనుభవాల వల్ల మనకేమవుతుంది? సరే అది నాలో ఒక జ్ఞాపకంగా మారుతుంది. అది మళ్ళీ నా లైఫ్‌లో రిపీట్ అయినా అవ్వకపోయినా బట్ దీనివల్ల నా ఆత్మకేమవుతుంది? నాకేమవుతుంది? అనేది తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం ఒక మనిషి గురించి మాట్లాడామనుకోండి. మనం ఏం చెప్తాము? ఆహ్, ఒక మనిషి గురించి అనుకుంటే ఒక ఏ పర్సన్ ఉన్నాడనుకోండి. అబ్బా! నేను అడిగాననుకోని ఇతను ఎలాంటి వాడంటే, అమ్మో! తనకు చాలా కోపమండి. జాగ్రత్త. సో, నిదానంగా మాట్లాడండి. ఊరికే కోపమొచ్చేస్తుంది అని అనుకుంటాం. ఇంకో మనిషిని చూడండి. ఇంకో మనిషంటే అసలా ఆ అబ్బాయి చాలా మంచిగా మాట్లాడతాడు. చాలా నిదానస్తుడు, జాగ్రత్త పరుడు అని మనం అన్ని మంచి క్వాలిటీస్ చెప్తామనమాట. దాన్ని బట్టి మనమెళ్లి ఎలా ఉండాలనేది మనం డిసైడ్ అవుతాం. అసలు వాళ్ళకి దగ్గరికెళ్ళాలా లేదా అనేది. కానీ మనం ఏదైతే గుణాలు వాళ్ళ గురించి చెప్తున్నామో, అవి వాళ్ళకి ఎలా వచ్చాయి? ఈవెన్ మనకైనా మనలో కొన్ని ఉంటాయి. మనది మనకి ఎక్కువ తెలియదు కాబట్టి, మనము బయట ఒక ఇద్దరు వ్యక్తుల గురించి అలా మాట్లాడుకుంటే,
మనకి ఈజీ అవుతుంది. సో, ఓకే. ఆహ్, ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆపోజిట్. సో, ఇప్పుడు నేనడుగుతాను. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారా? అని ఒకడిని అడుగుతా. లేదండి చిన్నప్పుడు బానే ఉండేవాడు. పెద్దయినాకే అలా తయారయ్యాడు. ఇంకో అతన్ని అడుగుతాం. చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి మంచిగా ఎవరైతే ఉన్నారో, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి అలానే ఉండేవాడంటే, అవునండి తను చిన్నప్పటి నుంచి అంతే. అదేంటో ఎలా పెరిగినా, ఎలా పెంచారో ఏంటో తెలియదు కానీ, అసలు ఆ అబ్బాయి ఎంత మంచోడంటే అంత మంచోడని మనం యూజువల్‌గా చెప్పుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరూ బ్రదర్స్ అనుకోండి. మనం చాలా చూస్తుంటాం బ్రదర్స్ కానీ, సిస్టర్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇలా సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఒకే ఇంట్లో పెరుగుతారు. వాళ్ళకేమి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ పిల్లలందరిని ఒకేలాగా చూస్తారు. ఒకే ఇంట్లో పెరుగుతారు. కుటుంబము, విలువలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ ఒకళ్ళు చాలా కోపంగా ఏమంటారు అసలు రెస్పాన్సిబుల్ లేకుండా అలా ఉంటారు. కొంతమందేమో నిదానంగా, మెల్లగా నేర్చుకొని లేదంటే చాలా రెస్పాన్సిబుల్ ఉంటారు. మరి ఒకే ఇంట్లో పెరిగినప్పుడు ఇద్దరికీ ఎందుకు ఇంత డిఫరెన్స్? పెంచింది సేమ్ పేరెంట్స్, సేమ్ ఫ్యామిలీ, సేమ్ ఇల్లు, వండిన వాతావరణం, ఏది ఫ్రీక్వెన్సీస్ ఏదనుకున్నా అంతా ఒకటే. అంటే బేసికల్లీ ఇంట్లో ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఒకటే ఉంటాయి. కానీ ఒకళ్ళ దృష్టి, ఇంకోళ్ళ దృష్టి ఎందుకు మారుతుంది? ఎక్స్‌పీరియన్స్ ఒకటే అయినప్పుడు ఇద్దరు వేరే వేరే మనుషుల్లాగా ఎందుకు తయారవుతారు? అంటే చూసే రూపంని పక్కన పెడితే, కానీ వాళ్ళెందుకున్నారు అనేది సరే. వాళ్ళ సోల్ బ్లూ ప్రింట్ అనేదొకటుంటుంది. మనం ఏది ఎంచుకొనొచ్చామో నా జీవితంలో అదవ్వాలి. సో, దానికోసం నేను వర్క్ చేయాలనేది మన లైఫ్ ఉంటుంది. కరెక్టే. కానీ ఇద్దరు ఆత్మలు ఒకే దాంట్లో పెరిగినప్పుడు ఎందుకు అది అంటే, దాన్నే మనం ఏమంటామంటే పూర్వజన్మ సంస్కారాలు అంటాం. అంటే మనము ఈ జన్మకొచ్చే ముందు ఎన్నో జన్మలెత్తుతాం. సో, ఎన్నో జన్మలెత్తినప్పుడు మనం రకరకాల అనుభూతి పొందుతూ ఉంటామనమాట. అంటే ఆత్మకి అది చాలా ఇష్టం. ఒక అనుభూతి పొందడం అనేది ఆత్మకది చాలా ఇష్టం. ఆ అనుభూతి అనేది బాధ అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, లేకపోతే వెయిటింగ్ అవ్వచ్చు. ఇలా అంటే ఇప్పుడు నేను ఒక దీనికోసం వెయిట్ చేస్తున్నాననుకోండి. ఒక సిట్యుయేషన్ జరగాలి, లేకపోతే ఒక జాబ్ రావాలి, ఏదైనా. ఇట్లా వెయిట్ చేస్తున్నాను ఎవరైనా ఇంటికి రావాలి. ఆ వెయిటింగ్ కూడా నా ఆత్మకొక అనుభూతే. అంటే వెయిట్ చేసి, చేసి, చేసి ఇప్పుడు కొంతమంది అంటారు చూడండి, మేము ఎన్నో ఏళ్ళు పెళ్లి కుదరాలని వెయిట్ చేశామండి. కానీ ఫైనల్‌గా కుదిరింది. నాకు బెస్ట్ సంబంధం దొరికింది. ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు అని అంటారు. హ్మ్. అంటే ఆ వెయిటింగ్ కూడా ఒక అనుభూతి. సో, అయితే ఇలా మనము పూర్వజన్మల నుంచి ఎన్నో అనుభూతుల్ని గుర్తుపెట్టుకుంటాం. ఇందాకే మనం అనుకున్నాం కదా! అనుభూతి అనేది ఎప్పుడొక జ్ఞాపకంగా మారిపోతుంది. అలానే మనం అనుభవించే ప్రతీదీ మనకు గుర్తుండదు. సో, కొన్ని కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనలో అలా ఇంకిపోతాయన్నమాట. ఎందుకు? ఎందుకంటే అవి మనము చాలా కనెక్ట్ అయిపోతాం. అంటే మన ఆత్మ దానికి చాలా బాగా అటాచ్ అయిపోయి ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌కి లేదంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఉండే మనుషులకి ఏదైనా. సో, ఎప్పుడైతే మనం అది బాగా కనెక్ట్ అయిపోతామో అది మనలో ఇంకిపోయి ఉంటుంది. సో, అలా మనం ఎన్నో జన్మలెత్తుంటాము. ఎన్నో అనుభూతులు పొందుంటాము. అది సప్రెషన్ అవ్వచ్చు, లేదంటే కోపం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు. ఎన్నో అలాంటి సంస్కారాలు మనం తీసుకొనుంటాం. ఎందుకంటే ఎన్నో జన్మల్లో మనము ఎన్నో రకరకాల ఊర్లల్లో ఉంటాము. రకరకాల కల్చర్స్. అప్పుడు మేబీ పూర్వజన్మలో నేనొక మగవాడయ్యుండొచ్చు. ఇప్పుడు ఈ జన్మలో నేనొక స్త్రీ. అలా ఒక మగవాడిలాగా ఒక మగవాడు చూసే దృష్టికోణం వేరు. ఒక ఆడది ఒక అంతెందుకండి ఈవెన్ ఆడవాళ్ళలో కూడా ఒక చిన్న అమ్మాయి చూసే దృష్టి వేరు. ఒక టీనేజ్‌లో ఉన్న ఒక అమ్మాయి చూసే దృష్టి వేరు. ఇప్పుడే కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడే ప్రపంచంలోకి అడుగుపెట్టే ఒక అమ్మాయి దృష్టి వేరు. పెళ్ళయి పిల్లల్ని కన్నాక ఆ అమ్మాయి చూసేది వేరు. ఒక 50 సో, అలా ఏజ్‌కి మన దృష్టి అనేది మారుతూ ఉంటుంది. అది జెండర్ అయినా, కాకపోతే ఏంటంటే జెండర్ వైస్ ఇంకా ఎక్కువ మారుతుంది. ఎందుకంటే మనం ఉండే రోల్స్ బట్టి మన దృష్టికోణం అనేది మారుతుంది. ఓకే. మరి అలాంటప్పుడు మనం కొన్ని వందల జన్మలు ఎత్తేసొచ్చాం. ఒక ఒక 100 జన్మలు అనుకోండి. 100 జన్మల్లో మనం ఎన్నేళ్ళు బతికినా, ఒక 10 ఏళ్ళు బతికినా సరే, ఆ 10 ఏళ్లలో మనకి ఎన్ని అనుభూతులుంటాయి?
ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ప్రతి జన్మలో సోల్ ఒకటి నేర్చుకుంటుంది కదా! ఇప్పుడు నేను కామ్‌గా ఉన్నాననుకోండి. ఓహో! కామ్‌గా ఉంటే వీళ్ళు నన్ను అణిచేస్తారు. వీళ్ళు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో, నేను ఫైట్ చేయాలి అని ఒక జన్మలో నేర్చుకొని ఉంటుంది. సో, అందుకే ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తే కానీ నాకేది దక్కదు. నా కోసం నేను నుంచోవాలి అని ఇప్పుడు చాలా రెవల్యూషన్స్ అవుతున్నాయన్నమాట. అది మంచికవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అవన్నీ పక్కన పెడితే ఒక రెవల్యూషన్ చేయాలి అనే ఒక లోపల నుంచి ఒక ఫైట్ వస్తుంది చూడండి. అదెందుకొచ్చిందంటే పూర్వజన్మలో వాళ్ళు బాగా సప్రెస్ అయ్యుంటారు. అంటే ఆ సంస్కారం వాళ్ళకది ఆత్మలో ఇంకిపోయింది. ఓహ్! నేను కామ్‌గా ఉన్నాను. చెప్పింది విన్నాను. అయినా నాకు చివర్లో ఏం జరిగింది? వీళ్ళు నన్నెలా చూసుకున్నారు? నాకేం చేశారు? అని ఆ ఆత్మ బాగా ఇంకిపోయిందనుకోండి. ఇప్పుడు వస్తారు అలానే. అలానే భయాలతో వస్తారు. అంటే పూర్వజన్మలో ఎప్పుడైతే వాళ్ళు బాగా చెప్పింది విని ఆహ్, ఏమంటారు? అందరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారో అది బాధగా మారుతుందనమాట. ఆ బాధ మెల్లగా భయాన్‌గా మారుతుంది. ఓహో! ఇప్పుడు నేను ఒక మాట అంటే వాళ్ళేమంటారో అని మెల్లగా అవి ఆ బాధ మాట్లాడలేకపోతా మాట్లాడలేకపోయే గుణం ఏదైతే ఉందో అదంతా ఒక బాధ, భయంగా మారిపోతుంది. అది ఆత్మలో అలానే ఇంకిపోయిందనమాట. అందుకే మనం దాన్ని బ్లాక్స్ అంటాం. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమంది పుట్టిన పిల్లలుంటారు. "పర్లేదమ్మా వెళ్ళు, చెయ్యి" అంటే వాళ్ళు చాలా భయపడతారు. ఎందుకు? అంటే పుట్టినప్పుడు వాళ్ళకేమి తెలియదు. కానీ వాళ్ళెందుకు భయపడాలి? అంటే ఆహ్, ఆ పసివాడు లేకపోతే అమ్మాయి, పాప, బాబు ఎవరైతే పుట్టారో వాళ్ళ దేహం కొత్తది. కానీ వాళ్ళ ఆత్మ పాతది కాబట్టి వాళ్ళు మనం కర్మలు ఎలా అయితే తెచ్చుకుంటామో దానికి తక్క గుణాలు గూడా మన ఆత్మలో ఇంకిపోయి ఉంది కాబట్టి, దాన్ని కూడా మనం అలానే తెచ్చుకుంటాం. సో, తెచ్చుకున్నప్పుడు న్యాచురల్‌గా ఆత్మ ఇప్పుడు ఎవరైనా అమ్మ తిట్టిందనుకోండి చిన్నప్పుడు ఊరికే దెబ్బలు కొడతానంటే, దానికి ఆ అమ్మాయికి భయం పుట్టేస్తుందనమాట. తల్లి ఆశ్చర్యపోతుంది. ఏంటి నేనేమన్నానని అంత భయపడుతుంది? నేనేమన్నానని ఇంత రియాక్ట్ అయిపోతుంది? అసలు నేనేమి అనలేదే అని భయపడుతుంది. కానీ అదే ఇప్పుడు వాళ్ళ అక్కనో, అన్ననో ఎవరైనా చూడండి. వాడు అరిస్తే అసలు వాడు పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఆ! సరే కొడతావా? ఇంకో 2 దెబ్బలు కొట్టు అని వీపు చూపిస్తాడు. అంటే ఈ ఇద్దరి ఇంట్లోనే పిల్లలకి అంత డిఫరెన్స్ ఉంటుంది. అదే ఏజ్ అయినా. ఎందుకు? ఎందుకంటే ఆ పెద్దవాడు ఎవరైతే ఉంటారో ఆ అబ్బాయి మేబీ పూర్వజన్మలో అతను బాగా ఒక సోల్జర్ అయ్యుండొచ్చు. లేదంటే రకరకాల అంటే ఆత్మ అనుభూతి బట్టి. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా మొరటోడనుకోండి. అలానే ఆ అబ్బాయి ఎన్నో ఫేస్ చేసొచ్చాడు. సో, ఇప్పుడు ఆ ధైర్యం అనేది ఆ అబ్బాయి సోల్‌లో ఇంకిపోయింది. ఇంకిపోయినప్పుడు ఇప్పుడు ఇక్కడికొచ్చి ఎవరైనా బెదిరించాడనుకోండి, ఆ అబ్బాయి సోల్‌లో అదుంది. సో, ఆ అబ్బాయి డెఫినైట్‌లీ రెవల్యూట్ అవుతాడు. ఆ అబ్బాయి అసలు తగ్గడనమాట. సో, ఎందుకంటే అందుకే వాటిని పూర్వజన్మ సంస్కారాలు అంటాం. అంటే సో, మనం ఏది తెచ్చుకున్నాము అనేది మన ఆత్మలో ఆల్రెడీ ఉంటుంది. అందుకే మీరు గమనించండి మీకు మీరే. కొన్ని సిట్యుయేషన్స్ అవుతాయి. ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఒక సిట్యుయేషన్ అవుతుంది. మేనేజర్ ఒక 10 మందుంటారు టీమ్‌లో. ఒకే మాట అంటాడు అందరిని. దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. కొంతమంది ఏముందిలే అని లైట్ తీసుకుంటారు. కొంతమంది చాలా సీరియస్‌గా తీసేసుకొని ఇంకా ఎక్కువ పని చేసేయాలి అని అనుకుంటారు. కొంతమంది ఉల్టా పక్కకు తీసుకెళ్ళి ఆ మేనేజర్‌తో మాట్లాడతారు. వాడిని మసక కొట్టాలనుకుంటారు. కొంతమంది అసలు పనే చెయ్యరు. అంటే ఆ ఉన్న 10 మంది మేనేజర్ అన్నది ఒకటే మాట. అందరికీ ఒకటే మాట. ఇప్పుడు ఆఫీస్‌లో ఎవరైనా ఒకటే కదా! అందరూ ఒకటే. కానీ ఒక్కొక్కళ్ళు ఎందుకు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యారు? అంటే ఒక్కొక్క ఆత్మలో ఒక్కొక్క సంస్కారం అనేది మనము తీసుకొచ్చాం కాబట్టి, వాళ్ళు అలానే తీసుకొచ్చారు కాబట్టి, రియాక్షన్ అనేది డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఈ సంస్కారం మనం ఇప్పుడు ఏదైతే ఈ అనుభూతి అని మాట్లాడుతున్నామో, ఈ అనుభూతి సంస్కారంగా ఎప్పుడు మారుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు మనం ఆ ఔట్‌కమ్ అంటే ఆహ్, దాని పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను ఒకళ్ళొచ్చి తిట్టారు. తిడితే నేను బాధపడతా. అంటే మనం న్యాచురల్‌గా బాధపడతాం. సో, నేను బాధపడ్డా. కానీ దాని తర్వాత నార్మల్ అయిపోతాను. ఆహ్, ఏముందిలే ఏదో ఒకటి అనుకుంటాము. సరే అయిపోతుందిలే అని వదిలేస్తాం. వదిలేసి కాలం గడుస్తుంటుంది. మనం మర్చిపోతాం. మన పనులు మనం చేసుకుంటాం. ఇంకా అసలు అవునా! వీళ్ళు నన్ను ఈ మాట అన్నారా? అని కూడా మనకు గుర్తుండదు. ఎందుకంటే అదేదో జరిగే 100 గొడవల్లో చిన్న గొడవ అని మనం మర్చిపోతాం.
కానీ కొన్ని కొన్ని గొడవలు, కొన్ని కొన్ని మాటలు మనలో ఎలా నిలిచిపోతాయి అంటే, ఎంత కాలమైనా అంటే ఒక 5 ఏళ్లయినా కూడా, ఒక 10 ఏళ్లయినా కూడా మన మైండ్‌లో అది నిలిచిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా కొట్టేదిరా. అప్పుడు నీకు అలాంటి దెబ్బలు పడితే ఇప్పుడు నీకు తెలుస్తుంది ఎలా ఉండేదో. మీకు అలాంటి దెబ్బలు పడట్లేదు కాబట్టి మీరిలా తయారయ్యారు. అంటే అక్కడ మనం దాన్ని ఎలా తీసుకున్నాము అనేది పక్కన పెడితే, కనీసం చిన్నప్పుడు మనం తిన్న దెబ్బలైనా మనకు గుర్తుంది కదా! సో, అంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన దెబ్బ. అసలు దేనికి కొట్టారో మనకు గుర్తులేదు. కానీ మనకు కొట్టింది మాత్రమే గుర్తుంటుంది. ఎందుకంటే మన అమ్మ కానీ, నాన్న కానీ ఎవరైనా తిట్టింది మన మైండ్‌లో ఎందుకు గుర్తుండిపోతుందంటే, అక్కడ నేను బాధపడ్డాను. ఆ బాధని నేను 25 ఏళ్ళైనా సరే నేనది రిజాల్వ్ చేసుకోలేదు. అందుకనే నాకిప్పటికీ గుర్తుంటుంది. ఓహో! ఇలా కొడితేనే ఇలా చెప్పిన మాట వింటారు. ఇలా కొట్టారు కాబట్టే వాళ్ళిలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు కాబట్టే నేనివాళ ఇలా ఉన్నాను. అంటే ప్రేమ కాదు. స్ట్రిక్ట్‌గా ఉంటేనే పనులు జరుగుతాయి. మనం గట్టిగా ఉంటేనే మాట వింటారు. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే మాట వింటారు. సో, నా పిల్లలకి అంతే నేను కొట్టి చెప్పాలి. ఎందుకంటే నేనే లివింగ్ ఎగ్జాంపుల్ అని మనం అంటాం. యూజువల్‌గా ఇళ్లల్లో నడిచేదదే. ఎందుకంటే ఎందుకు మేము తినలేదా దెబ్బలు మాకేమన్నా కొత్తనా? అని మనం ఇది రిపీట్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఇప్పుడు ఇలా సత్సంగాల్లో కూర్చున్నప్పుడు మనం వింటాం. పిల్లల్ని అనవసరంగా కొట్టక్కర్లేదు. ప్రేమతో వాళ్ళ స్థాయిలోకి మనం దిగి, వాళ్ళలాగా మనం వాళ్ళకి ఫ్రెండ్ అయ్యి నడుపుకున్నా, వాళ్ళు మనం చెప్పింది వింటారు. ఇది మనం మార్చాలి అని మనం వింటాం. ఇప్పుడు ఇదివరకు ఒక సెట్ వరకు ఎలా ఉండేవాళ్ళంటే, పెద్దవాళ్ళు చెప్పారు మనం చేస్తున్నాం. ఇంకా క్వెషన్స్ అడగొద్దు. అది కరెక్టా? కాదా? ఎందుకు అంటే వాళ్ళు చెప్పినవి కరెక్టే ఉంటాయి. కానీ ఎందుకు చేస్తున్నాం అనేది మ్యాటర్. ఇప్పుడు పొద్దున్న లేచి 4కి స్నానం చేయమన్నారు. సరే చేస్తున్నాము. కానీ మనం ఏం చేస్తున్నాం? స్నానం చేసి అరగంటలో దీపం పూజ ఏదో ఒకటి ఫినిష్ చేసేసి మళ్ళీ కూర్చొని టీవీ చూస్తాం. ఇంకా లేదంటే మన పనులు చేసుకుంటాము. అయిపోయింది. మళ్ళీ త్వరగా మధ్యాహ్నం మళ్ళీ పడుకుంటాం. ఇంకా ఆ చేసేదానికి ఇంకా మనం 4కి లేచి స్నానం చేసేదెందుకు? 4కి లేవడం కరెక్టే. కానీ మనం కూర్చొని ఆ టైంకి ధ్యానం చేస్తున్నామా? లేకపోతే ఏదో పూజ కానీ ధ్యానానికి రిలేటెడ్ మనం ఏదన్నా చదువుతున్నామా? ఓహో! టైం దొరికింది. పూజ త్వరగా అయిపోయింది. నేను కూర్చొని ఏదన్నా ఒక బుక్ చదువుతాను. ఆ ఆధ్యాత్మికతలోనే ఉంటాను. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. సో, నేను ఆ వైబ్రేషన్‌కి మ్యాచ్ అవ్వాలి అని మనం ఆ టైంని అలా వినియోగిస్తున్నామా? లేదు. ఎందుకంటే చెప్పింది చేయాలి. సో, మనం చేసేస్తున్నాం. అంతే. సో, అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కాలం మనకి కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వస్తున్నాయన్నమాట. ఏంటంటే ఎందుకు చేయాలి? అవసరమా? అని అడుగుతున్నారు. మనం ఇప్పుడు కొన్నిటికి మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. కొన్నిటికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఉన్నప్పుడు ఏంటి వాళ్ళు ఒప్పుకోరు. సో, మనకేంటి మళ్ళీ మనకు కోపమొస్తుంది. కానీ మనము కొన్ని అక్కడ గుర్తించాలేంటంటే, కొన్ని విషయాల్లో దాన్నేమంటారంటే, వాళ్ళు ఒక ప్యాటర్న్‌ని బ్రేక్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి కొన్ని మ్యారేజెస్ ఈ కాలంలో డివోర్స్‌లెక్కువ అవుతున్నాయి. అందరంటారు, "మా కాలంలో అయ్యేది కాదు. మేమెలా ఉన్నా అడ్జస్ట్ అయ్యేవాళ్ళము" ఇది అని. కానీ ఇప్పుడు మనం ధ్యానంలో కర్మలు ఇవన్నీ మాట్లాడతాం కాబట్టి, మనము దీన్ని పరిష్కరించుకుంటాం. కానీ ఇప్పుడు బయట కొంతమంది అసలు చాలా వరకు ఇవన్నీ నమ్మరు కాబట్టి వాళ్ళేం జేస్తారు, మా అమ్మ ఇలానే భరించింది, మా వాళ్ళు ఇలానే భరించారు, కానీ నేను భరించను ఇలాంటిది. నా పిల్లలకి నేను ఇలాంటిది తీసుకురాను అని చెప్పి ఎళ్ళిపోతున్నారు. ఎందుకంటే, రేపు నేను పిల్లల్ని కంటే వాళ్ళు ఇదే చూస్తారు. వాళ్ళు ఇలా కొట్టడము, తిట్టడము ఇదే ఈ హింసనే మ్యారేజ్‌లో ఒక పార్ట్ అనుకుంటారు. వాళ్ళు ఇలానే పెరుగుతారు. నా పిల్లలు ఇలా పెరగాలని నేను అనుకోవట్లేదు. అందుకే నా పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోతా. లేకపోతే నేనే ఎళ్ళిపోతున్నాను అని చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్‌లో వచ్చే ఆ ప్యాటర్న్స్ ఏదైతే ఉందో సప్రెషన్. అంటే ఏదైనా ఒప్పేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఫీలింగ్స్‌ని ఏం సప్రెస్ చేసుకోవట్లేదు. మనం ఉంటున్నామంటే దాని అర్థం మనం సప్రెస్ చేసుకొని నేను గడిచిపోతున్నానా కాదు. మనం ఏం చేస్తున్నాం మనకిక్కడ కాన్సెప్ట్ ఉంది. అంటే మనకు జరిగే ప్రతి సిట్యుయేషన్‌కి మనకొక లింక్ ఉంది. మనకెందుకు జరుగుతుందనేది మనకు ఆల్రెడీ లెక్కలున్నాయి.
ఆ లెక్కేంటో చూసుకొని అప్పుడు మనం దాన్ని పరిష్కరించుకుంటున్నాం తప్ప, మనమేమి మన ఫీలింగ్స్‌ని సప్రెస్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఎవ్వరు మీరు బాధపడొద్దు, ఏడవద్దు, భయపడొద్దు అని ఎవరు చెప్పట్లేదు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మీకు ఎందుకు ఇలా అవుతుంది అని తెలుసుకోండి. కర్మ ప్రక్షాళన చేసుకోండి. మీరు మారండి. అప్పుడు బయట సిట్యుయేషన్స్ మారుతాయి అని చెప్పి, మనము ఉన్న వాటిని రిలీజ్ చేసుకుంటున్నాం. రిలీజ్ చేసుకొని మారుతున్నాం. కానీ ఇ ఇది తెలియని వాళ్ళు మొన్నటి వరకు ఏంటంటే సప్రెస్ చేసేసుకుంటారనమాట. ఓహో! నా లైఫ్ ఇంతే అనుకోని వదిలేసి, ఇప్పుడు వాళ్ళేముంది వాళ్ళకి బాధ ఉన్నా, భయమున్నా, ఏదున్నా లోపల సప్రెస్ చేసేసుకుంటారు. దానివల్ల బ్లాక్స్, సోల్‌లో బ్లాక్స్ వచ్చాయంటే మళ్ళీ దానివల్ల డిసీజెస్, మళ్ళీ దానివల్ల అయితే డిసీజొచ్చి చనిపోతారు ఓకే. కానీ ఈ బ్లాక్ ఏమైంది? ఈ బ్లాక్ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. ఈ బాధ అనేది ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. సో, ఇప్పుడేమవుతుంది, ఇది వాళ్ళ సంస్కారం అయిపోయి, వాళ్ళ సోల్‌లో ఉండిపోయి, వాళ్ళు నెక్స్ట్ జన్మ ఎత్తినప్పుడు ఇది ఇంకా వాళ్ళ బ్లాక్‌గానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ బాధని రిలీజ్ చేస్తారో, అప్పుడు బ్లాక్ ఉండదు. ఇక్కడ నేను కర్మ గురించి మాట్లాడట్లేదు. నేనిక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, కర్మ లెక్కలు మనం పక్కన పెడితే, ఇక్కడ జస్ట్ మన సోల్‌లో బ్లాక్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా నా కర్మ లేదనుకోండి. కానీ నేనే నా మైండ్‌లో ఊహించేసుకున్నాను. ఊహించుకొని అనవసరమైన టెన్షన్‌లు, ఆలోచనలు అన్నీ చేసుకొని నేను బ్లాక్ చేసుకుంటున్నాననుకోండి. ఇక్కడ నేను కొత్త కర్మ క్రియేట్ చేసుకున్నట్టు. దీనికి ఎవ్వరు బయట వాళ్ళు అవసరం లేదు. నా మైండ్, నా ఆలోచనలే చాలు. నాకు నేను కొత్త కర్మ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎవరో నన్నొక మాట అన్నారని చెప్పాను. అది వాళ్ళు 10 ఏళ్ల కింద అనుండొచ్చు. కానీ 10 ఏళ్లగా నేను నా మైండ్‌లో ఆ లూప్ ప్లే చేసుకుంటూనే ఉన్నాను. వాళ్ళన్నది ఒక్కసారి. నేను నా మైండ్‌లో పెట్టుకొని ఒక 10 ఏళ్లగా నేను పెట్టుకొని ఎన్ని సార్లు రిపీట్ చేసుకొనుంటే, అది నా రూట్ చక్రాలోనో, నా కాన్ఫిడెన్స్, సోలార్ ప్లెక్సస్ చక్రాలోనో ఎక్కడో అక్కడ ఒక బ్లాక్ అయిపోతుంది. నాకు తెలియదు. అలా అని నాకు వాళ్ళ పట్ల ఏం భయం లేదు. కానీ నాదొక బ్లాక్‌గా ఉండిపోతుందనమాట. నా ఎమోషనల్ బాడీలో అదొక బ్లాక్‌గా మిగిలిపోతుంది. అప్పుడు మళ్ళీ మనకు దాని రిలేటెడ్ ఏదో ఒక డిసీజ్ ఒస్తుందనమాట. అంటే ఆ బ్లాక్ ఎక్కడ ఫార్మ్ అయితే అక్కడ. అలా మనకి ఇలా మనం తెలియకుండా అంటే ఈ అనుభూతులు ఏవైతే ఉంటాయో, మనము ఆల్రెడీ మనం తీసుకొచ్చిన సంస్కారాల్ని మనం ఫస్ట్ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనము బాధపడుతున్నామనుకోండి, ఇప్పుడు కొంతమంది ఇదివరకు కాలంలో కొంతమంది చాలా రెవల్యూషన్‌గా ఉండేవాళ్ళు. చాలా అడ్వాన్స్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే నేనిది భరించను. నన్నెవరైనా ఇదంటే నేను వినను. నేనెళ్ళిపోతా. నేనేంటి వాళ్ళకి వినేది అని అంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఇది కూడా ఒక సంస్కారమే. అంటే మా మా అమ్మ వాళ్ళు చూడండి, వాళ్ళు చూడండి వాళ్ళెంత గట్టిగా ఉన్నారు. వాళ్ళెంత చేశారు. నేను అంతే. నేనేమి ఇలాంటివి భరించను. నేనెళ్ళిపోతాను. నేనెందుకు చేయాలి వీళ్ళకి? నాకేం అవసరము? నేను వీళ్ళకేం చేయను. హ్మ్. అంటారు. అంటే ఏంటి? అది కూడా ఒక సంస్కారమే. అంటే వాళ్ళ ఫ్యామిలీ లీనియేజ్‌లో నుంచి వచ్చిన సంస్కారం. ఏంటి? ఆ సోల్ తెచ్చుకున్న సంస్కారం. ఏంటి? నేను ఎవరి మాట వినను. నేనెందుకు వినాలి? సో, ఇప్పుడు ఆ సోల్ ఏంటి? నేను అబ్బాయిలాగున్నా, అమ్మాయిలాగున్నా, ఎన్ని జన్మలెత్తినా నేను వినను. నేను మారను. నాకన్నీ తెలుసు. వీళ్ళంతా ఈ కాలం వాళ్ళకి ఏమీ తెలియదు. ఇలానే చెప్తారు. నాకన్నీ తెలుసు. అంటే ఏంటి? ఇది కూడా ఒక పాత జనరేషన్ ఇదే అన్నమాట. నేనన్నీ చూసాను. నాకన్నీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది కాదు. అంటే చిన్నవాళ్ళు చెప్పింది మనం వినక్కర్లేదు. ఇలాంటి టాపిక్స్ నేను వినక్కర్లేదు. అని మనం అక్కడ ఒక బౌండరీ గీసేసుకుంటామనమాట. సో, అప్పుడు అదేమైపోతుంది? అదొక రకమైన ఒక సంస్కారంలాగా మారిపోతుంది. నేనెన్ని చూసాను, నాకెంత తెలుసు, నేనెన్ని క్లాసులు అటెండ్ అయ్యాను, వీళ్ళు చెప్తే ఏంటి ఇప్పుడు నేను వినాలా? వీళ్ళకేం తెలుసు? అని నేనన్నాననుకోండి, ఇది కూడా నా సంస్కారం. అంటే నేను పొందిన ఇన్ని అనుభూతుల్లో వీళ్ళు చెప్పేది అసలు నథింగ్ అని నేను ముందే డిస్కార్డ్ చేస్తున్నాననమాట. అంటే ఇక్కడేంటి ఇది నా ఇగో అవ్వచ్చు. కరెక్టే. కానీ ఇగో కంటే ఏంటి? సంస్కారం. అంటే వీళ్ళు చెప్పేది నా ఆర్గనైజేషన్ వీళ్ళు కాదు కాబట్టి, నా టీమ్ వాళ్ళు కాదు గాబట్టి, నా గురువు కాబట్టి నేను మిగతా వాళ్ళదెవ్వరిది వినను. మిగతా వాళ్ళంతా తప్పే. నాకనవసరం మిగతా వాళ్ళదంతా. అది మంచి ఇప్పుడు మనం విన్నదంతా మనం పాటించక్కర్లేదు. కానీ వినడంలో తప్పు లేదు. కానీ మనం ఇంకొకళ్ళని అవమానించొద్దు కదా! అక్కడ నేనేం చేస్తున్నాను ఒకళ్ళని అవమానించి మరీ నేను వినను అని చెప్తున్నా. సో, ఇప్పుడు ఈ అవమానం ఏంటి? నాలో ఉన్న అహం. కానీ అదేంటి? అది కూడా నాకు అనుభూతే. ఓహో! నేను వినను అంటే వాళ్ళు బాధపడుతున్నారు.
అంటే ఇక్కడ నేను చెప్పింది నాకు నచ్చింది నేను చేస్తున్నాను అనేది ఒక అనుభూతి. సో, ఇప్పుడు ఇది మెల్లగా ఇది నాకు నచ్చి, నచ్చి ఇది నా ఒక సంస్కారంలాగా మారిపోతుందనమాట. అంటే ఏంటి? నాకు నచ్చిందే నేను చేస్తాను. నాకు నచ్చితేనే నేను చేస్తాను. లేకపోతే నేను చెయ్యను. అనేది మెల్లమెల్లగా అది మన ఆత్మలో ఇంకిపోయి, అదే మనొక సంస్కారంగా మారి, ఈ ఒక్క అనుభూతి చూడండి. ఇలా 1, 2 అనుభూతులు చేశామనుకోండి, అదే మన సంస్కారం అయిపోతుంది. ఇదే మళ్ళీ ఇంకో జన్మలో కొన్ని జన్మలకి ఇలానే మనం కర్మ అక్యుములేట్ చేసుకొని, చేసుకొని ఈ సంస్కారం ఒక్కటి చాలు నాకింత కర్మ క్రియేట్ చేయడానికి. ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నేను ఇంకో జన్మ ఎత్తాలి. మళ్ళీ 100 బాధలు అనుభవించాలి. అప్పుడు రియలైజ్ అవుతాను. అంటే నెక్స్ట్ జన్మలోనే రియలైజ్ అవుతానో గూడా మనకు తెలియదు. అది ఆత్మ ఎరుక బట్టి ఉంటుంది గదా! సో, ఇంత తెలిసి నేను ఈ జన్మలోనే రియలైజ్ అవ్వకపోతే, నెక్స్ట్ జన్మలో ఇంకా రియలైజ్ అవుతాను హోప్ ఎలా ఉంటుంది? సో, అప్పుడు ఓహో! నాలో ఈ తప్పుంది. అంటే నాలో ఈ అహం అనే భావం ఎక్కువుంది. అందుకే నేను ఇన్ని కర్మలు చేసుకున్నాను. నేనే గొప్ప అని నాకు ఇంతుంది. అందుకే నేను ఇంతమందిని అవమానించాను. సో, ఇప్పుడు నేను అవమానం పడుతున్నాను. అని అప్పుడు మనం ఫీల్ అవుతామనమాట. అప్పుడు మనం రియలైజ్ అవుతాము. అప్పుడు మనం మార్చుకోవాలని ట్రై చేస్తాం. అప్పుడు సో, ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు మనం ఏ కర్మ రియలైజ్ అయినా, ఏది చేసినా దాంట్లో దానికి సారాంశం ఏంటంటే కింద మనలో ఒక గుణం ఉంది. అది అది మనలో గుణం అవ్వచ్చు, లేదంటే మనం పూర్వజన్మల నుంచి తెచ్చుకున్న ఒక సంస్కారం అవ్వచ్చు. అన్నీ ఈ జన్మలోనే నేను వస్తాయని లేదు కదా! ముందు నుంచి నా కర్మలో వచ్చాయంటే ఒక పూర్వజన్మ సంస్కారం కూడా ఉంది నాలో. దానివల్లనే నాకిన్ని కర్మలు అక్యుములేట్ అయినాయి. సో, నేను కర్మలకి, ఆత్మలకి ఎంత క్షమాపణ చెప్పుకున్నా, ఆ ఆత్మలు అంటే అనుభవించిన ఆత్మలు సర్లే అని వదిలేసిన మనల్ని. కానీ మనం మారకపోతే, మనం ఆ సంస్కారాల్ని మార్చుకోకపోతే, మనమే మళ్ళీ అవస్థ పడాలి. మనమే కొత్త కర్మల్ని సృష్టించుకుంటున్నాము. అందుకనే నిరంతరం మనము ఈ సంస్కారాల్ని మనం మార్చుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే నేను ఇంట్రాస్పెక్షన్ అని చెప్తా అనమాట. ప్రతి క్లాస్‌లో నాది ఇంట్రాస్పెక్షనే దేనికైనా ఒక సొల్యూషన్ అని ఉంటుందనమాట. ఎరుక, ఇంట్రాస్పెక్షన్. ఎందుకంటే మనము బయట మన మైండ్‌లో ఎంత మార్చుకున్నా కూడా మనకు తెలియకుండా మనం మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యే ప్రతి అనుభవం ఏదైతే ఉంటుందో, అది మనలో ఒక కొత్త కొత్త దృష్టికోణం క్రియేట్ చేస్తుందనమాట. అయితే ఈ సంస్కారం క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మన దృష్టికోణం. ఇప్పుడు మీరు అడుగుతారు కదా! ఎలా మేడం? అయితే మేమిప్పుడు ఏది ఎక్స్‌పీరియన్స్ చేయొద్దా? అయితే మేము అన్నిటికి డిటాచ్ ఉండాలా? అన్నిటికి ఇది చేయాలా? పట్టించుకోద్దా? ఎలా ఉండాలి? అంటే మనం చూసే దృష్టికోణంని మార్చుకోవాలి. సో, ఇప్పుడు నన్ను ఒకళ్ళు తిట్టారనుకోండి. ఓకే. మనం హ్యూమన్స్ కాబట్టి ఒక 10 నిమిషాలో, ఒక అరగంటనో ఆ సిట్యుయేషన్ బట్టి, ఆ మనిషి బట్టి మనం బాధపడతాం. కానీ ఈవెంచువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న సప్రెషన్ కానీ, లేకపోతే రివోల్ట్ ఏదైతే చేస్తామో నేను ఒప్పుకోను, నువ్వు ఇలా చేయొద్దు అని మనం ఇలా చెప్తాము. లేదంటే కంప్లీట్‌లీ వదిలేసి ఎళ్ళిపోతాము. ఆ పర్సన్ నుంచే డిటాచ్ అయిపోతాము. లేదంటే వాడికేం తెలుస్తది వాడు అలానే మాట్లాడతాడు. సర్లే నేనే పాపం వాడిని వదిలేస్తా అనే అనే ఒక ఈగోలో క్షమిస్తామనమాట. కొన్నిసార్లు క్షమించడం కూడా ఎంత విచిత్రంగా ఉంటుందంటే, పాపం వాళ్ళు ఏ ఆత్మస్థాయిలో ఉన్నారో ఇదొక కొత్త కాన్సెప్ట్ అనమాట. స్పిరిచువాలిటీలో వచ్చే వీటన్నిటిని మనము ఏమంటామంటే మాయ అనమాట. అంటే నేను మంచిగా ఉంటున్నాను. నాకు స్పిరిచువాలిటీ తెలుసు. సో, నేను క్షమించాలి కాబట్టి పాపం వాళ్ళకేం తెలుసు నేను క్షమిస్తున్నా. అనడం కూడా ఒక అహమే. ఇది కూడా ఒక మాయనే. ఎందుకంటే స్పిరిచువాలిటీ మనకి ఎప్పుడు చెప్పదు. మనం ఎంత కర్మ చూసుకున్నా మనకి ఒక్కొక్కళ్ళ ఆత్మ స్థాయి ఏంటో మనకి తెలియదు. సో, అసలు మన ఆత్మ స్థాయి ఏంటోనే మనకు తెలియదు. మనం బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ ఇవన్నీ మనకు తెలియదు. మనం ఇంకొకళ్ళ ఆత్మ, వాళ్ళ స్థాయి, వాళ్ళ స్థితి గురించి మనం ఎలా చెప్తాము? సో, అక్కడ నేను వాళ్ళని క్షమిస్తున్నా అని కూడా కాదు. సో, ఇక్కడ మనం దృష్టికోణం ఏం మార్చుకోవాలంటే, ఓహో! నేనేదో తప్పు చేసుంటాను. అది ఈ సిట్యుయేషన్‌లో అవ్వచ్చు, లేదంటే ఈ జన్మలో అవ్వచ్చు, లేదంటే పూర్వజన్మల్లో అవ్వచ్చు. అందుకనే వీళ్ళు నన్ను తిడుతున్నారు. ఓకే. అని మనం ఎప్పుడైతే కట్ చేసుకుంటామో, ఇప్పుడు నా దృష్టికోణం మారిపోయింది. సో, అప్పుడు నేను నెక్స్ట్ టైము వీళ్ళ దగ్గరికెళ్తే నన్ను తిడతారు, వీళ్ళ దగ్గరికెళ్తే వీరిలా ఉంటారు అని మనం అనుకోము. అంటే
ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా స్టార్టింగ్‌లో, ఒక మనిషిని మనం చూస్తే అబ్బా! ఈయన కోపం ఎక్కువ, ఈయన కొంచెం కోపిష్టి, జాగ్రత్తగా ఉండాలి. ఈ అబ్బాయి చూస్తేమో నిదానస్తుడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే ఇలా ఒక మనిషి గురించి ట్యాగ్స్ ఇస్తున్నామో, అవన్నీ ఒక మనిషిని జడ్జ్ చేస్తున్నట్టు. సో, మనం ఎప్పుడైతే అవన్నీ ఆపేయాలంటే, మనం మన దృష్టికోణం మార్చుకోవాలి. ఇప్పుడు మనకి ఏ సిట్యుయేషన్ అయినా అదెంత నెగెటివ్ అయినా, ఎంత పాజిటివ్ అయినా. పాజిటివ్ అంటే అబ్బా! నేనేదో పుణ్యకర్మ చేసుకున్నాను. దేవుడు అందుకే నన్ను బ్లెస్ చేశాడు. కాదు. దానికి కూడా మనం అలా అనుకోక్కర్లేదు. దాన్ని కూడా మనం న్యూట్రల్‌గా ఒక దృష్టికోణం పెట్టుకోవచ్చు. ఏంటి అంటే, ఓకే. ఈ సిట్యుయేషన్ కూడా నాకేదో నేర్పించడానికి వచ్చింది. ఏ బ్లెస్సింగ్ కూడా మనకి ఊరికే ఇవ్వడు. ఏదో పుణ్యం ఉంది. అందుకే మనకి ఇది ఇచ్చేసాము. ఇదంతా ఉంది అని అనుకోక్కర్లేదు. దాని దృష్టికోణం కూడా మనము గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతతో మార్చుకోవచ్చు. లేదు మనకు అనుకూలంగా లేదు ఒక పరిస్థితి వచ్చింది అంటే ఆ అనుభవాన్ని నేను ఓకే. దీంట్లో నేను నేర్చుకోవాల్సింది ఏముంది అని మనం ఎప్పుడైతే అలా దృష్టికోణంని మార్చుకుంటామో ఇదేదన్నా నేర్చుకోవడానికి ఉంది. లేదంటే నేను దీంట్లో కృతజ్ఞతతో ఉన్నాం. ఇలాంటి దృష్టికోణంతో మనం ఎప్పుడైతే చూస్తామో, మన అనుభవాలు మన జ్ఞాపకంలో ఉన్న మనకవి సంస్కారాలు అవ్వవు. అంటే దాన్ని మనము బాగా గుర్తుపెట్టుకొని ఎంతసేపు వాళ్ళని అన్నారు, అన్నారు, అన్నారు అని కాకుండా మనం ఏమవుతుందంటే, నేను వాళ్ళకెంతో రుణపడి ఉన్నాను. నేను ఆ రుణం తీర్చేసుకున్నాను అని అనుకున్నప్పుడు మనలో ఇంకా బాధ రాదు. మనలో చాలా ఒక ప్రశాంతత వస్తుందనమాట. ఈ ప్రశాంతత ఏంటంటే, మన సోల్‌లో అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం చాలా కామ్ అవుతాం. లేదంటే అప్పుడు మనం ఏమవుతుందంటే, ఆ జ్ఞాపకం గుర్తొచ్చిన ప్రతిసారి ఓహో! వాళ్ళు నన్ను తిట్టారు. ఇది ఇలా ఉంది, ఇలా ఉంది అని దానికి మనము 100 చెప్పుకుంటామనమాట రీజన్స్. ఇందాక చెప్పాను కదా! చిన్నప్పుడు మనల్ని పేరెంట్స్ తిట్టినప్పుడు ఓహ్! వాళ్ళు ఇంత స్ట్రిక్ట్ ఉన్నారు కాబట్టే నేను ఇలా ఉన్నా. అది ఉన్న వాళ్ళంత దెబ్బలు కొట్టి ఇలా చేశారు కాబట్టే నేను ఇలా ఉన్నాను. సో, మనం గూడా పిల్లల్ని కొట్టాలి, స్ట్రిక్ట్‌గా ఉండాలి, చేయాలి. అంటే డిసిప్లిన్ వేరు, స్ట్రిక్ట్‌నెస్ వేరు. నేనిక్కడ డిసిప్లిన్ ఉండొద్దు అని చెప్పట్లేదు. నేనిక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, పిల్లల్ని కొట్టడము, అంటే ఒక భయం క్రియేట్ చేయాలి. అంటే పిల్లల్లో భయం ఉంటేనే వాళ్ళు చేస్తారు. భయం ఉండక్కర్లేదు. అది తప్పు. డిసిప్లిన్ నేర్పించడం అనేది ఒక ఒక వర్షన్ అయితే, భయపెట్టి నేర్పించడం అనేది ఇంకో వర్షన్. సో, మనం ఆ రెండో దారిలోకి మనం ఎళ్ళగూడదు. ఎందుకంటే, మనం అక్కడ ఆలోచించాల్సిందేంటంటే, ఒకళ్ళలో మనం భయం క్రియేట్ చేస్తున్నాము. అంటే, మళ్ళీ మనం ఆ ప్యాటర్న్‌ని కంటిన్యూ చేస్తున్నాము. మనము ఎప్పుడో మనకింత జ్ఞానం వచ్చినప్పుడు, ఇంత సత్సంగం వచ్చినప్పుడు, మనకి తెలిసిన ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, అవి మనం బ్రేక్ చేసి మన పిల్లల మీద పడొద్దు. మన పిల్లలు అవి ముందుకు తీసుకెళ్ళొద్దు అనేటట్టు చూడాలి కానీ మనం కూడా ఆ ప్యాటర్న్‌ని ఫార్వర్డ్ చేయొద్దు. సో, ఈ సంస్కారాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఇప్పుడు ఒక స్త్రీ గర్భిణిగా ఉందనుకోండి, దాన్ని మనం గర్భ సంస్కారాలు అంటామనమాట. అంటే ఆహ్, ఒక ఒక మనిషి ఎప్పుడైతే ఒక శిశువు గర్భంలో ఉంటారో, ఆ తల్లి ఆ టైంలో ఏదైతే అనుభూతి చెందుతుందో, అది కూడా ఒక శిశువుకి సంస్కారంలాగా చేరుతుంది. అందుకే గర్భ సంస్కారం అనేది ఒక పెద్ద టాపిక్. దాన్ని మనం ధ్యాన మాతృత్వం అని కూడా అంటాము. ఎందుకంటే మనం మనం పుట్టాక కూడా కాదు, మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా మనకి సంస్కారాలనేవి మనము అబ్జార్బ్ చేస్తూ ఉంటామనమాట. ఎందుకంటే ఇప్పుడు తల్లి ఏది తింటే పిల్లాడికి అది. తల్లి ఏది ఫీల్ అయితే ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే, ఆ పుట్టే ఆత్మ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అలా అని వాళ్ళ కోపం రాదా ఇది అని కాదు. కనీసం వాళ్ళ కర్మచక్రం మొదలయ్యే వరకు అంటే 7-11 ఏళ్ల వరకు అది ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి వరకు కనీసం వాళ్ళు ఒక డివినిటీతో ఉంటారు. లేదు తల్లి ఆహ్, ఆహ్, ధ్యానం చేసిందనుకోండి, ఆ పిల్లాల్లో ఏవైతే చిన్న చిన్న బ్లాక్స్ ఏవైతే ఉండాలో అది కూడా ఆహ్, ఆ శిశువుకి ఇంకిపోతుంది. అంటే ఆ శిశువుకి అది కూడా ఒక హీలింగ్ అవుతుంది. ఎందుకంటే ఆ తల్లి కడుపున పుట్టినందుకు ఆ అబ్బాయి కూడా ఆ బీజం పడుతుందనమాట. అంటే పుట్టిన వెంటనే వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తారా? 10 ఏళ్ళకి, 15 ఏళ్ళకి కూడా అవసరం లేదు. కానీ వాళ్ళలో తల్లి సంస్కారం వాళ్ళకొచ్చింది కాబట్టి ఆ ధ్యానం అనేది వాళ్ళకొచ్చింది కాబట్టి, వాళ్ళకేమవుతుందంటే, ఆ బీజం ఆల్రెడీ పడ్డది కాబట్టి, 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు, 20 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు. కానీ
ఈ అట్లీస్ట్ ఈ 70-80 ఏళ్లలో ఒక్కసారైనా వాడు ఆ ధ్యానం వైపు వెళ్తాడు. అందుకే తల్లి ఆహ్, శాకాహారిగా ఉందనుకోండి, పిల్లాడికి ఎంత అంటే పూర్వజన్మ సంస్కారాలు బట్టి ఆ పిల్లాడికి చాలా తినాలని ఉన్నా కూడా ఆహ్ ఆ అబ్బాయి శాకాహారంకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. అంటే శాకాహారం తిన్నా నాకు పర్లేదండి నేను ఎలా అన్నా తింటాను. నాకు ఇదే ఉండాలని లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే తల్లి ఎలా ఉంటుంది ఆ టైంలో అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి చాలామంది అమ్మాయిలు ప్రెగ్నెంట్ ఉన్నా నాకు అది తినాలని, ఇది తినాలని అని ఇంకా ఇంకా తింటూ ఉంటారు. అందుకే చూడండి పుట్టిన పిల్లలు కూడా నాకు ఇది పెడితేనే తింటాను. నేను ఇది ఉంటేనే తింటాను అని అంటారు. ఎందుకంటే ఆ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏది అనుభవించిందో, ఎలా ఉందో అంటే తన మైండ్ స్టేట్ ఎలా ఉందో అదే పిల్లలకు కూడా అబ్జర్వ్ అవుతుందనమాట. సో, అందుకే మన సంస్కారాలనేది పూర్వజన్మే కాదు, గర్భంలో ఉండేది కూడా ఒక గర్భ సంస్కారమే. అండ్ మనం పెరిగే వాతావరణం ఇదంతా కూడా మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, అది మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇందాక స్టార్టింగ్‌లో మనం మాట్లాడుకున్నాం గదా! ఇద్దరు పిల్లలు ఒకే ఇంట్లో పెరిగినా ఒకళ్ళు ఒకలాగా ఉంటారు. ఇంకొకళ్ళు ఒకలాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సంస్కారాలనేదే కాకుండా చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. ఇప్పుడు తల్లి కష్టపడ్డదనుకోండి, ఒక పిల్లాడు ఏం చూస్తాడు, అయ్యో! తల్లి కష్టపడుతుంది. నేనొచ్చి హెల్ప్ చేయాలి. అమ్మ నేను హెల్ప్ చేయనా? కలిసి చేద్దాం అని అంటాడు. ఇంకో పిల్లాడు ఏమంటాడు, అబ్బా! ఎందుకు అసలు ఇవన్నీ అవసరమా? ఏం చేయకు కూర్చో అంటాడు. అంటే అక్కడ సిట్యుయేషన్ ఒక్కటే. తల్లి కష్టపడుతుంది. కానీ ఇద్దరు పిల్లలు చూసే దృష్టికోణం చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. అంటే ఇది రైటా? అది రైటా? అని మనం అనక్కర్లేదు. కానీ జస్ట్ ఆ దృష్టికోణం చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందని. సో, మనకి ఎప్పుడైతే ఇంత జ్ఞానం వస్తుందో, మనం ఎప్పుడైతే ఇంత నేర్చుకుంటామో, ఈ టైంలో మనం ఫస్ట్ మన దృష్టికోణం అనేది మనం మార్చుకోవాలి. మార్చుకుంటే అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలి? ఇదంతా మనకెప్పుడు అవుతుందంటే, మనం ఎప్పుడైతే ఎరుకలో ఉన్నామో, మన సంస్కారాల్లో మనకి డిఫాల్ట్ ప్యాటర్న్ అనేది రన్ అయిపోతూ ఉంటుందనమాట. ఓకే. ఇప్పుడేంటి నన్నెవరైనా ఏదన్నా అన్నారా? సరే వాళ్ళొచ్చి సారీ చెప్పే వరకు నేను ఊరుకోను. ఆ! లేదంటే వాళ్ళొచ్చి నన్ను బతిమిలాడాలి. నేను తినను అప్పటిదాకా. అని ఇలా రకరకాలు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న పిల్లలు చూడండి. ఒక రకంగా ఉంటే, చిన్నప్పుడు మీ బామ్మ కూడా ఇలానే ఉండేది. లేకపోతే మీ మేనత్త కూడా ఇలానే ఉండేది. నీకు ఇలాంటి పోలికలే వచ్చాయి. అంటే ఏంటి? అంటే అక్కడ సంస్కారాలు అంటే అదొక ప్యాటర్న్ అనమాట. అంటే మీ ఫ్యామిలీలో ఉండేది ఒక ప్యాటర్న్ అనేది ఒస్తోంది. సో, అక్కడ అది బ్రేక్ చేయాలి మనం. నాన్న అలా నువ్వు చేయొద్దు. తప్పు. వదిలేసేయి. వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో అలా అన్నారో. అలా ప్రతిసారి వచ్చి ఒకళ్ళు మనల్ని క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఎప్పుడైతే అలా ఎరుకలో ఉండి ఒక ప్యాటర్న్‌ని బ్రేక్ చేస్తామో, అప్పుడు మనకి ఆహ్, ఒక కొత్త దృష్టికోణం అనేది ఆహ్, హ్మ్. ఎరుకలోకొస్తుందనమాట. అంటే అసలలా చూడాలని కూడా మనకనిపిచ్చదు. ఎందుకంటే, మనం ఒక ప్యాటర్న్, ఒక లూప్‌లో ఉన్నామనమాట. ఇప్పుడు చూడండి మనం జేసే చాలా పనులు ఓహ్! నేను మా అమ్మలాగా చేస్తున్నాను. నేను మా నాన్నలాగా జేస్తున్నాను. అబ్బాయిలకైతే ఇలా మనకి కొన్ని ప్యాటర్న్స్ వచ్చేస్తాయనమాట. అమ్మాయి చూడండి కొన్ని ఎక్కువ వాళ్ళ నాన్నలాగా ఉంటారు. నువ్వు మీ నాన్నలాగే ఇలా అని. సో, అలా మనకు కొన్ని తెలిసినప్పుడు మనం ఫీల్ అయ్యేది, మనం ఆలోచించే విధానం, మనం తీసుకునే యాక్షన్స్ డెఫినెట్‌లీ ఒకళ్ళతో లింక్ అయింది. ఓహ్! మా అమ్మ కూడా ఇలానే చేసేది అని మనకే కొన్ని కొన్ని అనిపిస్తూ ఉంటుందనమాట. మా అమ్మ కూడా ఇలానే బాధపడ్డదా? మా నాన్న కూడా ఇలానే బాధపడ్డాడా? సో, ఆ టైంలో వాళ్ళేం చేశారనేది మనం చూసాం. కనీసం మనము ఎరుకతో ఉంటే మనం గుర్తించగలం. సో, అది కరెక్టా? కాదా? ఇప్పుడు నేనలా చేయొచ్చా? లేదా? ఇప్పుడు నాకున్న జ్ఞానంతో ఏది కరెక్ట్? అని మనం ఎప్పుడైతే ఎరుకలో ఒక డెసిషన్ తీసుకొని ఆ సిట్యుయేషన్‌తో ఉంటామో, అప్పుడు మనం ప్యాటర్న్ అయినా బ్రేక్ చేస్తాము. లేదంటే మన సంస్కారాన్న మనం మార్చుకుంటాము. ఇలా మనం ఎప్పుడైతే నిరంతరం మారుతూ ఉంటామో, అప్పుడు ఎక్స్‌పీరియన్సెస్ సేమ్ అవ్వచ్చు. అంటే నేను కర్మ గురించి కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ జస్ట్ నేను మన సంస్కారాలు అంటే ఒక ప్యాటర్న్స్ గురించి మాట్లాడుతున్నామనమాట. మనం ఎప్పుడైతే ఇవి ఇలా మారుస్తామో ఆటోమేటిక్‌గా మనలో ఉండే కొన్ని భయాలు ఆహ్, లేదంటే మనం ఏదైతే ఫీల్ అవుతామో, లేకపోతే బ్లాక్స్ ఉంటాయి మనకు తెలియకుండా, అవన్నీ మనకు తెలియకుండానే అవి రిలీజ్ అయిపోతుంటాయి. ఎందుకంటే, మనం తెచ్చుకునే కర్మలు ఒక 70%, ఒక 80% అయితే, మిగతా 20, 30% అంతా మన మైండ్‌లో మనం క్రియేట్ చేసుకున్నదే.
సో, అవి మార్చుకోవాలంటే ఎలా? ఎందుకంటే ఇప్పుడు కర్మకి మనం ఎన్నో కర్మలు చూస్తాం, ప్రక్షాళన చేసుకుంటాం. నేను పరివర్తనతో ఉంటాను అంటాం. కానీ ఆ పరివర్తన అనేది ఎక్కడ రావాలి? అంటే ఇప్పుడు సరే నేను గత జన్మలో ఒకళ్ళని చంపాను. సో, ఓకే. నేను ఇంకొకళ్ళని చంపొద్దు. ఇంకో ఇంకోళ్ళ పట్ల రివెంజ్ అనేది పెట్టుకోవద్దు అనేది నా పరివర్తన. సో, ఓకే. నేను రివెంజ్ పెట్టుకోను. కానీ ఆహా! వీళ్ళిలా చేశారు, వీళ్ళిలా చేశారు అని నేను గుర్తుపెట్టుకుంటే ఇప్పుడున్న జ్ఞానానికి మేబీ నేను రివెంజ్ తీసుకోనేమో. కానీ వీళ్ళు నాకిలా అన్యాయం చేశారు అనేది నా మైండ్‌లో ఉండిపోతే అదే నా సంస్కారం అయిపోతుంది. ఓహో! నేనిలా కామ్‌గా ఉంటే వీళ్ళిలా జేస్తారు. సో, అంటే ఇక్కడ చిన్న డిస్టింక్షన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే జ్ఞానం మన జీవాత్మకి ఎంత ఇంకింది, ఎంత అదొక సంస్కారంలాగా మారింది అనేది మనకి తెలియదు. సో, మనం తీసుకుంటున్న జ్ఞానమంతా అనుకోండి ఇప్పుడు నేను కీర్తి ఉన్నాను. సో, నేనింత చెప్తున్నాను, ఇంత చదివాను, ఇంత విన్నాను. ఇదంతా ఈ కీర్తికి తెలుసు. కానీ నిజంగా నా లోపల ఉన్న జీవాత్మకి ఈ కాన్సెప్ట్స్ ఎంతవరకు ఇంకాయి, ఇంకో 10 జన్మలెత్తినా నేను ఇదే కాన్సెప్ట్ చెప్పగలనా? ఇదే కాన్సెప్ట్ పాటించగలనా? అనేది మనకి తెలియదు. నేను నిజంగా మారానా? నాలో నిజంగా ఇవి ఇంకినాయా? ఇప్పుడు నా ముందు ఇలాంటివి ఇంకో 100 సిట్యుయేషన్స్ వచ్చినా, ఎన్ని జన్మలెత్తినా నేను ఇలానే ఉంటానా? అనేది మనకు తెలియదు. సో, అలాంటిది మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మనకి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అంటే మనం నిరంతరం ఎప్పుడైతే మనము ఎరుకలో ఉంటామో, అప్పుడు నేను ఏం చేస్తున్నాను? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అనేది మనం రోజు అంటే యూజువల్‌గా అడుగుతారనమాట. ఇప్పుడు ఇంట్రాస్పెక్షన్ అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలండి. మనల్ని మనం నిరంతరం గమనించుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. నాకు ఇదివరకు అర్థమయ్యేది కాదు. నిరంతరం నన్ను గమనించుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు నేను ఎరుకలో ఉన్నాను కాబట్టే నేను పనులు చేస్తున్నాను. సో, ఈ గమనించడం అంటే ఏంటంటే రోజు చివర్లో లేకపోతే ఒక పని చేస్తున్నప్పుడు ఇది కరెక్టేనా? అసలు నేను ఇలా చేయొచ్చా? నేనెందుకు చేశాను? అని మనం ఆలోచించుకుంటే మనకే అనిపిస్తుంది. ఇప్పుడు మనకు బాధొచ్చిందనుకోండి. మనం ఏమంటాము, ఓహో! వాళ్ళు ఇలా అన్నారు నాకు బాధొచ్చింది. లేదు వీళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు నాకు బాధొచ్చింది. లేదు నేను మా పేరెంట్స్ మిస్ అవుతున్నా బాధొచ్చింది. కాదు. ఇవన్నీ పైపైన రీజన్స్. మనం ఇంకా లోతుల్లోకెళ్ళాలి. నిజంగా నేను బాధపడేది ఇందుకేనా? 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 అని మనం లోతుల్లోకెళ్ళినప్పుడు అప్పుడు మనకర్థమవుతుందనమాట. ఓహో! ఇది కాదు. అంటే బేసికలీ నన్ను నేను మిస్ అవుతున్నాను. ఎక్కడో నేను నా రొటీన్‌లో మిస్ అవుతున్నాను. అంటే నేను ఒక రోబోలాగా పొద్దున్నుంచి రాత్రి వరకు ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా అని చేస్తూనే ఉన్నాను. ఇది కాదు కావాల్సింది. నేను కొత్తగా ఏదైనా క్రియేటివ్‌గా చేయాలి. నా లోపల అది అడుగుతుంది. అది చేసినప్పుడు నాకు ఆటోమేటిక్‌గా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలానే ఒక మనిషి పట్ల కోపం ఉందనుకోండి. వాళ్ళు రిజెక్ట్ చేశారన్న నా కోపము కాదు. ఆలోచించాను. ఇంకా లోతుల్లోకెళ్ళాను పదే పదే. ఎందుకొస్తుంది? ఆ మనిషిని చూస్తే ఎందుకు కోపమొస్తుంది? ఎందుకు? ఎందుకు? అంటే మనకర్థమవుతుంది. ప్రాబ్లమ్ వాళ్ళు కాదు. ఇక్కడేంటంటే నన్ను ఇన్సల్ట్ చేశారు. అది ఎవరైనా సరే. నన్ను నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. నన్ను ఏదో అన్నారు. అని ఇలా మనకి కొన్ని వందల రీజన్స్ స్టాకప్ అవుతాయన్నమాట. అప్పుడు మనం ఆలోచించాలి. అందరూ నన్నే ఎందుకు ప్రయారిటైజ్ చేయాలి? నేను ఇదివరకు అనుకునేదాన్ని. నాకు ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు. అసలు అందరి వల్ల నేనెందుకు ప్రయారిటీ ఉండాలి? అసలు నేను చెప్పింది ఎందుకు వినాలి వాళ్ళు? ఇప్పుడు నా ప్రపంచంలో నాకు నేను గొప్ప. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు చెప్పేది వాళ్ళు కరెక్ట్. వాళ్ళ దృష్టికోణం ప్రకారం వాళ్ళు చెప్పింది వాళ్ళకి కరెక్ట్. సో, వాళ్ళు వాళ్ళ మాటే కరెక్ట్ అంటారు. నేను నా మాటే కరెక్ట్ అంటా. నా మాట వాళ్ళెందుకు ఒప్పుకోవాలి? మనం ఎప్పుడైతే ఇలా ఒక డీప్‌గా కూర్చొని మనం ఆలోచిస్తామో, అప్పుడు మనలో ఉండే ప్యాటర్న్స్ అంటే, ఇప్పుడు మా అమ్మ ఇది నేను చెప్పింది వినట్లేదు. వీళ్ళు చెప్పింది వినట్లేదు. మా మేనేజర్ ఇలా వినట్లేదు. ఇలా ఇంతమందికి ఒకటే ప్యాటర్న్ ఒస్తుంది అంటే, అక్కడ నేను మారాలి. ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు. అవును. ఇప్పుడు నన్నెందుకు పట్టించుకోవాలి? నన్నే ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సరే మేబీ ఆ అబ్బాయికి అవసరమేమో. ఇప్పుడు నాకు బ్రదర్ ఉన్నాడనుకోండి. ఆ బ్రదర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. నాకివ్వలేదు. ఓకే. ఆ అబ్బాయికి ఇంకా అవసరమేమో. మేబీ నాకు అవసరం లేదని ఇవ్వలేదేమో. అంటే అందరికీ నేనే ఎందుకు ప్రయారిటీ ఉండాలి? అని ఇలా ఎప్పుడైతే మనది మనం చెక్ చేసుకుంటామో ఇప్పుడు ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు గొప్ప. ఇప్పుడు నా భర్తకి నేనే గొప్ప ఉండాల్సిన అవసరం లేదు. ఆయన పూజించే వ్యక్తులు ఇంకా ఉంటారు. ఆయన ప్రపంచంలో వాళ్ళే గొప్ప. ప్రతి దాంట్లో నేనే గొప్ప, నన్నే పొగడాలి, నేనే ఇది చేయాలి అనేది అక్కర్లేదు కదా! సో, ఇప్పుడు అంటే ఇవన్నీ మనకెప్పుడొస్తాయి? ఎప్పుడైతే మనం కూర్చొని ఆలోచిస్తామో, అసలు వీళ్ళ మీద ఎందుకు కోపం? ఎందుకు చేయాలి? అని మనం ఎప్పుడైతే ఎందుకు? ఏంటి? నేనేంటి? అని ఎప్పుడైతే మనం ఇలా కూర్చొని ఆలోచిస్తామో
అప్పుడు మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలుగుతాము. మన దృష్టికోణాన్ని మార్చుకోగలుగుతాము. అప్పుడు ఆటోమేటిక్‌గా మన సంస్కారాలనేది మారుతుంటాయి. అప్పుడు నెక్స్ట్ టైమ్ ఒకళ్ళు చెప్పింది మనం వాళ్ళు వినలేదనుకోండి. ఆ! సరే అని వదిలేస్తాం. సర్లే వాళ్ళ ఇది వాళ్ళ దీంట్లో వాళ్ళున్నారులే అని మనం వదిలేయగలుగుతాం. లేదంటే సరే వదిలేయండి చిన్న విషయాలు మనకెందుకు, వదిలేయండి, వదిలేయండి అన్నప్పుడు మనం వదిలేయలేము. కొన్ని కొన్ని మనం పట్టుకొని కూర్చుంటామనమాట. సో, నేనంటాను ఎందుకు పట్టుకోవాలి? అంటే మనం ఎందుకు బ్యాగేజ్ పెట్టుకోవాలి? ఆల్రెడీ మనం కర్మన ఒక పెద్ద బ్యాగేజ్ పెట్టుకొనొచ్చాము. మళ్ళీ ఇక్కడ మనం ఇప్పుడు మనం ఇక్కడ ఒక బ్యాగ్‌ని క్లియర్ చేస్తున్నాము. పాత జన్మల నుంచి తెచ్చుకున్న సంస్కారాలు గానీ, కర్మలు కానీ, వాటితో వచ్చే కర్మలన్నిటిని మనం ఇప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడేం చేస్తున్నాము? అది కాదు, ఇది కాదు, ఇది చిన్న విషయం కదా! ఇది కూడా కాదు, ఇది కూడా కాదు అని మళ్ళీ కొత్త బ్యాగ్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో, అప్పుడు ఇది క్లియర్ చేసి ఏం లాభం? అయినా నా లైఫ్ మారట్లేదు. ఎన్ని చేస్తున్నా వస్తూనే ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే ఒకవైపు బ్యాంక్ అప్పు తీరుస్తున్నాం. మళ్ళీ కొత్త లోన్‌లు తీసుకుంటూనే ఉన్నాం. ఇంకా ఎప్పుడు తీరుతుంది అప్పు? ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం? ఇది కూడా అంతే అనమాట. మనం ఎప్పుడైతే కూర్చొని నన్ను నేను చెక్ చేసుకోనో, నా దృష్టికోణాన్ని నేను ఎప్పుడైతే మార్చుకోనో, నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? అని నేను నిరంతరం అసలు నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఓన్లీ ఈ మనిషి పట్లనే ప్రవర్తిస్తున్నారా? లేదంటే నేను అందరి పట్ల ఇలానే ఉన్నానా? అనేది నా సంస్కారం. ఓహో! నే వాళ్ళు నేను చెప్పింది వినలేదు కాబట్టి నేను వాళ్ళు చెప్పింది వినట్లేదు. అంటే అది కూడా నా సంస్కారం. ఎందుకు వినాలి? అనేదొస్తుంది. అంటే నాలో ఇదొక అహం. సో, అలా మనం ప్రతీదీ ఎప్పుడైతే కూర్చొని ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనది మనం చెక్ చేసుకుంటామో మనకర్థమవుతుంది. ఇది నా ఫ్యామిలీలో వచ్చే ప్యాటర్నా? అవును. మా అమ్మ ఇలానే చేస్తుంది. మా నాన్న ఇలానే చేస్తారు. లేదంటే మా అమ్మ వైపు వాళ్ళందరూ ఇలానే చేస్తున్నారు. నాకు ఇది అలవాటయిపోయింది. సో, అది కరెక్ట్ అయినా, రాంగ్ అయినా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. అంతే. సో, ఇదేంటి ఒక ప్యాటర్న్ అంతే. నా పిల్లలు ఊరుకోలేదనుకోండి, ఎందుకు చేయాలి ఇది అనవసరం అన్నా అనుకోండి, నాకు కోపమొస్తుంది. అంటే ఏంటి వాళ్ళు ఇంకా గ్రేట్ సోల్స్ కదా! వాళ్ళు ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి వస్తున్నారు. నేనేమో ప్యాటర్న్ బ్రేక్ చేయనివ్వట్లేదు. డెఫినెట్‌గా కాన్‌ఫ్లిక్ట్ అయితే వస్తుంది గదా! సో, మనం ఎప్పుడైతే ఇలా అన్నీ ఆలోచిస్తామో, ఇది ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్యాటర్నా? లేకపోతే నా సంస్కారమా? ఆ సంస్కారం ఎలా అయినా రానివ్వండి. కానీ ఇప్పుడు నాలో ఆ సంస్కారం అయితే ఉంది గదా! సో, నేను దాన్ని మార్చుకోవాలి. నా దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఇవన్నీ కావాలంటే నేను నిరంతరం ఎరుకలో ఉండాలి. ఇలా మనల్ని మనం ఎప్పుడైతే నేనిప్పుడు కర్మనే చూసుకోవాల్సిన అవసరం లేదు కదా! ఇప్పుడు నేను లైవ్‌గా చూసుకుంటున్న రికార్డ్స్. ఇప్పుడు ఈ సిట్యుయేషనే ఇప్పుడు ఒకళ్ళు నన్నన్నారు. నేను రివెంజ్ పెట్టుకున్నాను. ఇది పోయిన జన్మలో చేశాననుకోండి. ఇప్పుడు నేనది కర్మగా అనిపిస్తుంది. ఎందుకంటే "నువ్వు ఒకళ్ళ పట్ల రివెంజ్ పెట్టుకున్నావమ్మా. నీకిప్పుడు ఇదే బ్లాక్‌గా ఉంది" అని చెప్తారు. కానీ ఇప్పుడు ఈరోజు ఒకటి జరిగిందనుకోండి. నేను మళ్ళీ రివెంజ్ పెట్టుకున్నాను. ఒక 10 ఏళ్ల తర్వాత ఇదే కదా నా కర్మ. నెక్స్ట్ జన్మ కూడా అక్కర్లేదు. ఓ 2 ఏళ్లయినా ఇదే నా కర్మ అయిపోతుంది. అంటే ఏంటి ఆల్రెడీ కొత్త బ్యాగ్స్ క్రియేట్ చేసేసుకుంటున్నాం ఆల్రెడీ తెలియకుండా. సో, అప్పుడు పాత బ్యాగ్స్ ఇంకా తీర్చుకొని ఏం లాభం? అందుకే మనకు కొంతమంది చూడండి ఎంత చేసినా ఆ బ్లాక్స్ అనేవి రిలీజ్ అవ్వట్లేదు. చూసుకుంటూనే ఉన్నారు, చూసుకుంటూనే ఉన్నారు. అయినా బ్లాక్ అనేది ఒక పట్టాన రిలీజ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ మనం ఎన్ని రికార్డ్స్ చూసుకున్నా, ఇక్కడ లైవ్‌లో మనం ఏమి మార్చట్లేదు. కొత్త సిట్యుయేషన్స్ వస్తే మళ్ళీ అంతా కొత్తగా ఉంటుంది మనకి. లేదు ఇన్ని చూసుకున్నాము, ఇన్ని చేసాం. కనీసం ఇప్పటికన్నా మనకి ఎరుక వచ్చి మనం ఎప్పుడైతే మనం మార్చుకుంటామో ఆటోమేటిక్‌గా కొత్తవనేవి క్రియేట్ అవ్వవు. అప్పుడు మనలో ఎప్పుడైతే మార్పొస్తుందో ఆటోమేటిక్‌గా కొన్ని పాత బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా కర్మలు క్లియర్ అవుతాయి. సో, అందుకనే మన దృష్టికోణం అనేది మార్చుకోవాలి. మన సంస్కారాలు మనలో ఏమున్నాయి బై డిఫాల్ట్ అనేవి మనం నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు నేను రోజు చేస్తున్నా అండి. రోజు ధ్యానం చేస్తున్నా. ఏమవుతుందో నాకు తెలియట్లేదు. లైఫ్‌లో ఏం మారట్లేదు. ఎన్నో కర్మలు చూసుకున్నా. ఎంతో పరివర్తనతో ఉంటున్నాను. ట్రై చేస్తున్నాను. అయినా ఏం మారట్లేదు. అంటే ఏంటి? ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ ఈ కీర్తి కాదు. కానీ నా లోపల ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో దానికి ట్రైనింగ్ అవుతుందనమాట. అది నేర్చుకుంటుంది. అది రోజు ఇప్పుడు చూడండి ఒక పిల్లాడు రోజు స్కూల్‌కెళ్తాడు. ఒక సంవత్సరం పాటు. అప్పుడు వాడికి చివరిలో ఒక యాన్యుయల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే ఇది కూడా మన స్కూల్‌లో అనుకోండి. ఈ జీవాత్మ ఇలా రోజు ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటుంది. ధ్యానం తీసుకునే ఉంటుంది. చివరికి ఏదో ఒక టెస్ట్ వస్తూనే ఉంటుంది. అది ఈ టెస్ట్‌లో బాగా రాస్తుంది. ఇంకో టెస్ట్‌లో బాగా రాదు. కానీ ఫైనల్‌గా ఏంటి? అలా చేసి
ఈ జన్మ అయిపోయేసరికి ఓకే. నాకర్థమైపోయింది. ఇంకా ఇలా చెయ్యొద్దు, ఇలా చేయొద్దు. కనీసం ఒక 30 ఏళ్ళైనా నేనిలా ట్రైనింగ్ తీసుకున్నాను. ఇది అందరికి బోరింగ్ అనిపించొచ్చు. అబ్బా! ఏముందండి రోజు 2 గంటలు ధ్యానం చేయాలి, క్షమాపణ చెప్పుకోవాలి, పరివర్తనతో ఉండాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, శాకాహారంలో ఉండాలి. ఏముందండి రోజు చేసేదే కదా! అయినా ఏం మారుతుంది లైఫ్? ఏమవుతుంది? అసలు మారినా మారకపోయినా ఒకటేలాగుంటుంది. నేనెంత ఎరుకలో ఉంటున్నాను, ఎంత ధర్మంలో ఉంటున్నానో, ఏమవుతుంది ఇవి అసలు ఏముంది పెద్ద ఇది? కష్టాలనేవి వస్తూనే ఉన్నాయి. అప్పటికి నేను చూసుకుంటూనే ఉన్నాను. కర్మ విపాకం చేసుకుంటూనే ఉన్నాను అంటే ఇవన్నీ మనం 30 ఏళ్ళకి మినిమమ్ అంటే అది ఆత్మ తీసుకునేది బట్టి ట్రైనింగ్. అది మనకిచ్చే ట్రైనింగ్ కాదు. ఇక్కడ లైఫ్ మారేది కాదు. మీరేమనుకోవాలంటే ఎన్నేళ్లగా నేను ఇది కంటిన్యూయస్‌గా చేస్తే నాకింకా అంత బెటర్. ఎందుకంటే నా జీవాత్మకి అంత ట్రైనింగ్ వస్తుంది. ఇప్పుడు పిల్లాడిని మీరు రోజు స్కూలుకి పంపించండి. మీరంటారా, "అబ్బా! రోజు ఎళ్ళే స్కూలే గదా! ఒక నెల ఆపేసేయి. ఒక 2 నెలలు ఆపేసేయి ఏం నేర్చుకుంటావులే. నేర్చుకొని మాత్రం ఏం చేస్తామని" మనం అంటామా? లేదు. వాడు సంవత్సరం మొత్తము సమ్మర్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌కి వాడు అప్‌గ్రేడ్ అయ్యి, అది అయ్యే వరకు వాడు రోజు స్కూల్‌కెళ్ళాల్సిందే. ఏముంది బోరింగ్ అని మనం అంటామా? లేదు. ఎందుకంటే అలా రోజెళ్లి కొంచెం కొంచెం, కొంచెం కొంచెము ఒకరోజు ఆనందంగా ఎళ్తాడు, ఒకరోజు ఏడుస్తూ వెళ్తాడు, ఒకరోజు బద్ధకంగా ఎళ్తాడు. ఎలా ఎళ్ళినా వెళ్ళాల్సిందే. వెళ్తేనే అక్కడ ట్రైనింగ్. ఇది కూడా అంతే. రోజు ధ్యానం చేయాల్సిందే. రోజు కర్మ విపాకం చేసుకోవాల్సిందే. మనకి ఎగ్జామ్ ఉంటేనే అంటే ఇప్పుడు బయట ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, లేదంటే నాలో ఏదైనా డిజీజ్ ఉంది, ఉంటేనే నేను చదువుతాననేది కాదు. ఇది నిరంతరం స్కూల్‌కెళ్ళి అటెండెన్స్ ఏసుకున్నట్టు అలా రోజు ధ్యానం చేసి, మనం రోజు కర్మ విపాకం చేసుకుంటే, అది మనకి మన మైండ్‌కి బోరింగ్ అవ్వచ్చు. కాకపోతే అది మన జీవాత్మకి కొత్త కొత్త లెసన్, కొత్త కొత్త ట్రైనింగ్ అనమాట. ఎందుకంటే మన జీవాత్మలో అది ఏది ఇంకుతోంది, ఏది తెలియదు అనేది మనకు తెలియదు. సో, రోజు చేయగా, చేయగా, చేయగా అది దానికి ఒకరోజు ఇంకిపోతుందనమాట. ఓకే. ధ్యానం లేనిదే నా ఆత్మ ఎదగదు. కర్మ విపాకం అంటే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేయందే మనకి విముక్తి ఉండదు. సో, నిరంతరం నేను పరివర్తనతో ఉండాలి. నన్ను నేను మార్చుకుంటూ ఉండాలి అని మనకు తెలియాలి. ఇప్పుడు చూడండి ఒక చోట కుండ పెట్టండి. పెట్టంగా, పెట్టంగా, పెట్టంగా దాని మీద ఒక మార్క్ అవుతుందనమాట. అలానే మనం రోజు ధ్యానం చేయగా, చేయగా, చేయగా ఒకరోజు ఆత్మకు అర్థమైపోతుంది. ఓహో! ఇలానే ఉండాలి. ఇలానే చేయాలి. ఆ ధ్యానంలో మనం నిద్రపోతున్నామా? లేదంటే ఇప్పుడు అందరూ అంటారు, "నేనెంతో ధ్యానం చేస్తున్నాను. నాకేం ఎక్స్‌పీరియన్సెస్ రావట్లేదు." ఇంకా మా పక్కనామె చెప్పింది. ఆమె ధ్యానం చేసిందంట. ఆమె ఆస్ట్రల్ ట్రావెల్ చేసిందంట. అక్కడికెళ్ళిందంట, ఇక్కడికెళ్ళిందంట. వాళ్ళకి మాస్టర్స్ వచ్చారంట. సాయిబాబా కనిపిచ్చారంట. మనకు అవేం అవసరం లేదు. అంటే వస్తే మంచిదే. కానీ దానికోసం మనం ధ్యానం చేయక్కర్లేదు. మరి మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాము? నా సోల్‌కి ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే నేనింత చెప్తున్నాను మనం పరివర్తనతో ఉండాలి, ఎరుకతో ఉండాలి, మనల్ని మనం గమనించుకోవాలి అని ఇన్ని చెప్తున్నాం. మీకనిపిస్తుంది అబ్బా! ఇంత ఎక్కడ చేస్తానండి నాకు రోజు పనులకే టైం లేదు అని. నేనేమంటా అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు స్టార్టింగ్ మనకనిపిస్తుంది కదా! ఖాళీగా ఉన్నాను. థాట్స్ వస్తూనే ఉన్నాయి, థాట్స్ వస్తూనే ఉన్నాయి. సో, ఆ టైంలో ఫస్ట్ శ్వాసను గమనిస్తాము. గమనించాక సగం అందరూ నిద్రలోకెళ్ళిపోతారు. లేదంటే సగం ధ్యానం చేస్తారు. ఇంకప్పుడు లేచేయాలి, లేచేయాలి అనిపిస్తూ ఉంటుందనమాట. అంటే అప్పుడు మనం టైం చూసుకోలేం కదా! అమ్మో! చాలా సేపు చేసేసామమ్మో లేచేయాలి. అప్పుడు కూర్చోండి. అప్పుడు ఆలోచించుకోండి. ఓహ్! నేను ఇంకా ఎక్కడ తప్పు చేయాలి? మాస్టర్స్ నన్ను గైడ్ చేయండి. నాకు దీనికి సొల్యూషన్ ఇవ్వండి. అని చెప్పి అలా ఇంకొంచెం ఎక్కువ సేపు అలా ధ్యానంలో కూర్చోండి. అప్పుడు అది మనకి ఆత్మకి ట్రైనింగ్ ఇచ్చినట్టవుతుంది. సో, ఒక అనుభవం ఏదైతే మనకొక జ్ఞాపకంగా మారుతుందో, ఆ జ్ఞాపకాన్ని మనం మరీ పట్టుకొనుంటే అది మన సంస్కారం అవుతుంది. ఆ సంస్కారం గనక మనకి మనం ఇంకా జన్మలకు అలా తీసుకెళ్తుంటే, ఆ సంస్కారం వల్ల మనం మళ్ళీ ఎన్నో కర్మలు చుట్టుకుంటాము. సో, అందుకనే మనం ఎప్పుడైతే ఒక అనుభవాన్ని మన దృష్టికోణం మార్చి చూస్తామో, అప్పుడు మనం ఆ అనుభవంతో అటాచ్ అవ్వకుండా, అది మన జ్ఞాపకంగా మిగిలిపోయినా కూడా, మనం దానికి రెస్పాండ్ అవ్వకుండా అంటే లోపల నుంచి మనం ఆహ్, ఆ సిట్యుయేషన్‌కి మనకేం ఫీలింగ్స్ రాకోకుండా ఉంటే, అది అప్పుడు మనం నిజంగా దానొక జ్ఞాపకంగా అలా పక్కన పెట్టినట్టు అంతే. కానీ మనం ఒక జ్ఞాపకాన్ని చూసి మనం ఇంకా రెస్పాండ్ అవుతున్నామంటే, ఇంకా మనకు దాంట్లో ఏదో అటాచ్‌మెంట్ ఉందని అర్థం. సో, ఇది మాస్టర్స్ నేను చెప్పాలనుకున్నది. ఏమన్నా డౌట్స్ ఏదైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి.